యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. క్రైస్తవులు ఎవరైనా సరే బయటికి వెళ్ళాలనుకున్నా, ఆఫీస్‌కి వెళ్ళాలనుకున్నా, స్కూల్‌కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా పనుల మీద వెళ్ళాలనుకున్నా కూడా, ఏదైనా పని చేయాలనుకున్నా కూడా దేవుని చిత్తంలో చేయండి. దేవుని చిత్తంలో అంటే ఆయన ఇష్ట ప్రకారం ముందుకు సాగండి. ఆయన చిత్తంలో మనం ముందుకు సాగినప్పుడు తొందర, శోధన, కీడు అనేది ఎవరికి కూడా జరగదు, ఉండదు. ఆయన ప్రణాళికలో మనం ముందుకు సాగితే గనక దేవుడు అన్నిటిని కూడా సిద్ధం చేసి ఉంచుతాడు కాబట్టి మనకి ఎటువంటి కీడు, హాని అనేది, ఎటువంటి నష్టం అనేది కూడా జరగకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినం మీరు ప్రార్థన చేసినప్పుడు ఉదయమే లేచి ప్రార్థన చేయండి. ఉదయం అంటే మీరు 5 లేక 4:30, 5 ఇంకా మీకు ఇష్టమైతే 3 మీరు ఎంత త్వరగా నిద్రపోతే అంత త్వరగా లేవచ్చు. త్వరగా నిద్రపోండి, త్వరగా లెగండి. మీరు ఆ దినము జరగబోయే పనులన్నిటి గురించి ప్రార్థన చేసుకోండి. మీరు అన్నిటి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, కాపాడుతాడు, అన్నీ కూడా సమకూరుస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెళ్ళకూడని మనసు ఇచ్చినప్పుడు వెళ్ళకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దేవుని చిత్తం కొన్నిసార్లు దేవుడు వెళ్ళే మనస్సు ఇవ్వడు. ఎందుకంటే కొన్ని కీడును తప్పించడానికి దేవుడు మనకి వెళ్ళే మనసు లేకుండా చేస్తాడు. అలాంటప్పుడు మీరు ఉండిపోండి. లేదు నాకు అర్జెంట్ పని, ఆ పని, ఈ పని అంటే కనుక మీరు మరి కీడుని ఎదుర్కొనే అవసరత మరి ఉంటుందేమో మనకు తెలియదు. ఎందుకంటే ఎన్నో సంఘటనలు నేను చూశాను కాబట్టి చెప్తున్నా ప్రాక్టికల్గా. ఆయన చిత్తంలో ముందుకు సాగండి. వెళ్ళకూడని మనసు వచ్చినప్పుడు బలవంతంగా వెళ్తే మాత్రం కీడులో పడతారు. చాలామంది కొన్ని దేవుడు నడిపింపది. వెళ్ళకూడదని మనసు వచ్చిందంటే దేవుడు మిమ్మల్ని వెళ్ళకుండా ఆపుతున్నాడు. మీరు ఆ విధంగా చేయండి. దేవునికి చిత్తం లోబడి ముందుకు సాగండి. ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఎక్కువ జీవించండి. దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తాడు. మీ కుటుంబంలో గొప్ప నెమ్మది, శాంతి, సంతోష, సమాధానం, సమృద్ధి దయచేస్తాడు. మీ గురించి, మీ కుటుంబం గురించి చేసిన తర్వాత మరి పొరుగు క్రైస్తవుల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే క్రైస్తవులు పైన దాడులు, హింసలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి తోటి క్రైస్తవుల గురించి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మరి దేవుని బిడ్డలందరూ మరి రేపొద్దున మరి పరలోక రాజ్యంలో మరి అక్కడ కూడా ఐక్యత ఉండాలంటే ఇక్కడ ఐక్యత ఉంటేనే అక్కడ ఐక్యత ఉంటుంది. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. అందరి గురించి ప్రతి ఒక్క క్రైస్తవుల గురించి ప్రార్థన చేయండి. అప్పుడే క్రైస్తవులు ఏకాత్మ, ఏక హృదయం వస్తుంది. దేవుడి మాటలు మీకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.